మారుతి క్షేమంగా భవనానికి తిరిగి వచ్చాక అంజన శివుణ్ణి మారుతి ఎప్పుడూ కుశలంగా ఉండాలని ప్రార్థిస్తుంది. 108 మంది బ్రాహ్మణులను పిలిచి మృత్యుంజయ జపం అనుష్ఠానాన్ని సంకల్పించుకుంటుంది. మరొక వైపు వాలికి ఇప్పటికీ తను చేసిన పొరపాటు గురించి పశ్చాత్తాపం కలుగలేదు. ఇక మరోవైపు అసురరాజు రావణుడు శివుని ఆరాధనలో మునిగిపోయాడు. భవనంలో బ్రాహ్మణులు జపించడం చూసి మారుతి కూడా జపం చేస్తానని మొండికేస్తాడు. ఇక ఇప్పుడు తల్లి తన బిడ్డ గురించి ఎల్లప్పుడూ చింతిస్తూనే ఉంటుంది. ఆ బిడ్డ మనిషి బిడ్డైనా లేక వేరే ప్రాణిదైనా సరే తల్లి ఒడే ఏ బిడ్డకైనా ప్రపంచమవుతుంది. కాని మారుతి ద్వారా వృక్షాసురుడిని వధించడం వల్ల దశాననుడు రావణుడు ఎలా ప్రభావితుడయ్యాడు? ఏ విధంగా దీపం ప్రజ్వలిల్లబడుతుందో అప్పుడు దాని జ్యోతి దూరదూరాల వరకు అంధకారాన్ని తొలగిస్తుంది. అదేవిధంగా మారుతి యొక్క ధర్మరక్షకుడు అలాగే అసుర సంహారం అనే నీడతో నిండిన వెలుగు కూడా రావణుని వరకు చేరుకొని తీరుతుంది. ఆ రోజుల్లో అధర్మంతో నిండిన రావణుని అత్యాచారాలు పెరగడంతో పాటు అతని సామ్రాజ్యం కూడా నలువైపులా 14 భువనాలు అలాగే ముల్లోకాల్లో కూడా విస్తరించిపోయాయి. దైత్యులు, దానవులు ఇంకా రాక్షసుల అధిపతి లంకేశుడైన రావణుడు ఒక కుశలుడైన రాజనైతిజ్ఞుడిలాగా తమ అసుర రాజులు ఇంకా గుప్తచరుల మాధ్యమంగా కైకేయి దేశం నుండి లంక వరకు, వింధ్యా ప్రదేశం నుండి ఉత్కల వరకు, పాతాళం నుండి స్వర్గం వరకు ముల్లోకాల మీద తన దృష్టిని ఉంచడం జరిగింది. అక్కడి సమస్త సూచనలు అలాగే సమాచారాలను తన చెంత ఉంచుకునేవాడు. తన ఆహ్వానం మేరకు అందరు ప్రముఖులతో పాటు మాయావి అసుర రాజులు ఒకటవ్వసాగారు. లంకా దర్బారులో మహాబలి రాక్షస సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి, మహాబలి రాక్షస సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి, మహాబలి రాక్షస సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి, సామ్రాట్ రావణుడికి. ప్రసన్నుడిని అయ్యాను, నేను ప్రసన్నుడిని అయ్యాను. మహాబలి రాక్షస సామ్రాట్ రావణుడికి. ఈ బ్రహ్మాండములో 3 బ్రహ్మలున్నారు. ఒక బ్రహ్మ వారు పరబ్రహ్మ, పరబ్రహ్మాన్ని రచించిన వారు. మరొక బ్రహ్మ వారు నా పితామహులు, ఈ సృష్టికి జన్మదాత. ఇక మరొక బ్రహ్మ నేనే. ఈ సంపూర్ణ సృష్టికి శాసకుడిని. అసురులను ఉద్ధరించేవాడు. రాక్షస సామ్రాట్ లంకేశుడు, దశాననుడు, రావణుడు.
నేను చేశాను 10 సహస్ర సంవత్సరాల ఘోర తపస్సు. ఇక పొందాను స్వయంగా బ్రహ్మ నుండి, లక్షల నాగులు, కోట్ల దేవతల నుండి మరణమనేది సంభవించని వరాన్ని. అద్భుతమైన వరమది. అహం బ్రహ్మాస్మి. మహాబలి రాక్షస సామ్రాట్ రావణుడికి సామ్రాట్ రావణుడికి రాక్షస సామ్రాట్ రావణుడికి జై. బ్రహ్మం ప్రసన్నం. ప్రసన్నుడినయ్యాను నేను. గర్వంతోనూ అహంకారంతోనూ నిండి ఉన్న మీ అందరి ముఖాలను చూసి ఒకటైతే పూర్తిగా అర్థమవుతోంది, మీరందరూ మీ పనులను బాగానే చేస్తున్నారు. ప్రపంచంలో మీ అందరి ప్రయత్నాలతో మన సంస్కృతి యొక్క అనుకూలత, వ్యభిచారము, పాపాలు, అలాగే దురాచారాల యొక్క సామ్రాజ్యం పూర్తిగా విస్తరిస్తోంది. ఇప్పుడు నాకు స్వర్గం, పృథ్వీ, పాతాళానికి సంబంధించిన సమాచారాలను వినిపించండి. నేను చెప్తాను మహారాజా. ఆపండి. అవగుణాలు ఎప్పుడూ కూడా ముందు మహాసంగ్రామాలు చేస్తాయి. నువ్వు చెప్పు, నీ క్షేత్రంలో ఏం జరుగుతోంది? జై లంకేశ. మహారాజా, స్వర్గంలో ఇంద్రసభలో అందరికంటే అందమైన అప్సర చిత్రసేనాన్ని 2 రోజుల ముందుగానే నేను అపహరించేశాను. ఇక ఇంద్రుడు ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ బ్రహ్మం ప్రసన్నం. ప్రసన్నుడినయ్యాను నేను. గర్వంతో ఉప్పొంగుతున్న ఇంద్రుడి ప్రతి అప్సరసను ఇలాగే అపహరిస్తూ ఉండి తన దర్బారు మొత్తాన్ని అప్సరస విహీనంగా మార్చు. ఆ ఇంద్రుణ్ణి క్షోభ పెడితే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది. మాయావి. ప్రణామాలు మహారాజా. మధుపురి క్షేత్రంలో 1 సహస్ర ఋషులు, అసురుల పరమ శత్రువు ఆ మోసగాడు కపట విష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి ఒక మహాయజ్ఞానికి ఏర్పాట్లు చేశారు. నేను నా వీరులైన అసురులతో కలిసి ఆ ఋషులు, మునివర్యులందరినీ యమలోకానికి పంపించాను. అద్భుతం. మాయావి, నువ్వు చేసిన పని సామాన్యమైనది, కానీ దాంతో దశాననుడు సంతృప్తి చెందలేడు. చిత్తం మహారాజా. నేను మరిన్ని యజ్ఞాలు విధ్వంసం కావడం, ఋషులందరూ నాశనం కావడం చూడాలి. అర్థమైందా? చిత్తం మహారాజా. మారాంతక. జై లంకేశ. నా తరపు నుంచి మీకొక చిన్న సమాచారమే. అయోధ్య మహారాజు దశరథుడు ఒకేసారి 4 పుత్రులను పొందాడు. అందరికంటే చిన్న పుత్రుడు పేరు శత్రుఘ్నుడు, వాడికి అన్న లక్ష్మణుడు, వాడికి అన్న భరతుడు. ఇక అందరికంటే పెద్ద పుత్రుడు పేరు
రామ. రామ కాలాంతక నీకు నేను ఎన్నిసార్లు చెప్పాను ఎటువంటి తుచ్చమైన మనుషుల సమాచారం వింటే ఎటువంటి ఆనందం కలగదని. అర్థమైందా? శ్రీరాముడి పేరు వినే అదృష్టం అందరికీ లభించదు. ఇది ఎటువంటి మంత్రం అంటే కేవలం దానిని వినడంతోనే పాపాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ రావణుడి చెవిన ఆ మంత్రం పడి ఉంటే తనతో పాటు అక్కడ కూర్చుని ఉన్న మిగతా అసురులకు కూడా సగం పాపం నశించి ఉండేది. రుద్రాసుర, ఏం సమాచారం తెచ్చావు? నువ్వే స్వయంగా చెప్తావా లేక నీ ప్రాణాన్ని బయటికి లాగి దాంతో చెప్పించమంటావా? అది పరమశక్తిశాలి మాయావి వృక్షాసురుడు. ఏవైంది వృక్షాసురుడికి? అది మాయావి మాయావి వృక్షాసురుడు వధింపబడ్డాడు. ఏంటి? స్పష్టంగా చెప్పు. అది శంభుసాదని పుత్రుడు మహాబలి వృక్షాసురుడు వధించబడ్డాడు. అసంభవం! శంభసాధనుడి పుత్రుడు వృక్షాసురుడి మృత్యువా? అసంభవం! అసంభవం! అసంభవం ఇది. అతడు మహామాయావి. ఆ మహాశక్తిశాలిని వధించిన వాడెవడు? ఈ దుస్సాహసం చేసిన వాళ్ళు ఎవరైనా సరే మహాదేవుల మీద ఒట్టు, తన అంతం దగ్గరలోనే ఉంది. తనకి స్వయంగా నా చేతులతో మరణదండన విధిస్తాను. ఎంతో దారుణమైన మరణము. ఎవరు అతడు? చెప్పు, ఎవరతడు? ఒక వానరుడు. ఒక తుచ్చ వానరుడా? అసంభవం! त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनाम् मृत्युमोक्षेयमामृताम्। రుద్రాసురా, నీ దృష్టి క్షీణించిపోయినట్టుంది. లేదంటే నువ్వు మధురను సేవించే లంకేశుడి ముందుకి వచ్చినట్టు ఉన్నావు. లేదు లంకేశ, ఒక వానర బాలుడు. వేలుడంత లేని ఒక వానర బాలకుడు కనీసం నా మోకాలంత కూడా ఉండడు. వాడు ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमेव वन्दनाम् मृत्युमोक्षेयमामृताम्।
జరుగుతుంది? ఆర్యపుత్ర, మారుతి దేహం స్వయంగా పెరుగుతోంది. నేను దేని గురించి భయపడ్డానో అదే జరుగుతోంది. తను ఈ లీలల్ని ఇలాగే చూపిస్తూ ఉంటే ప్రపంచ చెడు దృష్టి నుంచి నేను ఎలా రక్షిస్తాను? అతడు వృక్షాసురుడి వంటి మహామాయావి మహాశక్తివంత దానవుణ్ణి అంతం చేశాడా? అవును అవును లంకేశ, ఒక వానర బాలకుడు. క్షమించాలి దశానన, అలా జరిగే అవకాశం ఉంది. మాయావి, నీకు కూడా బుద్ధి భ్రష్టు పట్టిందా ఏమిటి? వృక్షాసురుడి శక్తి గురించి నీకు తెలుసు కదా. అతడి ప్రాణాలు నేను తప్ప ఇంకెవరూ హరించలేరు. హరించగలరు లంకేశ్వర. ఖచ్చితంగా ఆ వానరుడి వెనక ఎవరో దేవుడి యొక్క హస్తముంది. దేవతలందరూ కూడా ఆ విష్ణువులాగా కపట మోసగాళ్ళని నాకు తెలుసు. ఆ తుచ్చ వానర మాధ్యమంతో నన్ను భ్రమింపజేసి చంపడానికి పన్నాగాలు పన్నుతున్నట్టున్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తోంది లంకాపతి. లేదంటే ఒక తుచ్చ వానరుడు వృక్షాసురుణ్ణి వధించడం అసంభవం. ఒకవేళ అతని వెనక ఈ దేవతల హస్తం ఉందంటే దీని పరిణామం భయంకరంగా ఉంటుంది. వినండి దేవతలారా, మీకు చెడు రోజులు మొదలయ్యాయి. దీని పరిణామము భయంకరంగా ఉంటుంది. మహారాణి, దయచేసి ఆగండి. జపాన్ని పూర్తి కానివ్వండి మహారాణి. ఆఖరి ఘట్టంలో ఉన్నాడు మన మారుతి. ఇక చాలు, అయిపోయింది. ఇక నుంచి నా కొంగుకు ముడి వేసుకుని ఉంటాను. నువ్వు ఏ లీలలు చూపించకూడదు, ఎవరి దృష్టి నీ మీద పడకూడదు. పద కుమార, త్వరగా పద. నువ్వు ఏం చేస్తున్నావు అంజనా? ఇక నా బిడ్డే నా ప్రపంచం స్వామి. తను నేను ఈ ప్రపంచం నుండి ఎంత దాచాలనుకుంటే తను అంతే పెద్ద పెద్ద పరాక్రమాలతో తన లీలనన్నిటినీ చూపించి అందరి దగ్గర చర్చనీయంగా మారుతున్నాడు. అసలు నిజం ఏమిటి? అది తెలుసుకోవడానికి అక్కడికి ఎవరినైనా పంపించాలి. శుక్ర, శారణ ఉన్నారు కదా లంకేశ, మీరు వారిని పంపించండి. శుక్ర, సారన్ నా సర్వశ్రేష్ఠ గుప్తచరుడు. బహువగుణ్, ఈ మాట చెప్పి నువ్వు నీ బుద్ధిహీనతను పరిచయం చేశావు. ఒక తుచ్చ బాలకుడి కోసం నేను నా గుప్తచరులు, నా సర్వశ్రేష్ఠ మహామాయావి గుప్తచరులను పంపించాలా? ఈ పనిని ఒక సాధారణ అసురుడు కూడా పూర్తి చేయగలడు. ఒకవేళ అతిబల్ ఈ కార్యము కోసం అతడే ఉచితమైన వాడు. అతిబల
అతిబల అతిబల మారుతి ఇకపైన ఇక్కడే ఆడుకోవాలి తన భవనంలో. కానీ మారుతి తన మిత్రులతో కలిసి ఎందుకు ఆడుకోకూడదు? ఎందుకంటే మారుతి వాళ్ళమ్మ మారుతిని ఎంతగానో ప్రేమిస్తుంది. మారుతి లేకపోతే తల్లి మనసు ఎంతో తల్లడిల్లుతుంది. మారుతి తన తల్లిని దిగులుగా చూడాలనుకుంటున్నాడా? సరే అమ్మా, ఇకపై మారుతి ఇక్కడే ఆడుకుంటాడు. కానీ నువ్వు ఎప్పుడూ దిగులు పడకూడదు.